ఒకటే అసలు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో చాలా జడ్పీటీసీలు ఉన్నాయి, ఎన్నికలు జరగవలసినవి, కేవలం 2 మాత్రం ఎన్నికల కమిషన్ వారు ప్రకటించారు. ఆ 2 కడప జిల్లావే, ఒకటి పులివెందుల, ఒకటి ఒంటిమిట్ట. ఈ 2 ఎందుకు ప్రకటించారు? కుట్ర అక్కడే ప్రారంభమైందని చెప్పదలుచుకున్నాను నేను. ఈ 2 ప్రకటించి ఈ రెండిటినీ కూడా ఈ విధంగా ఎన్నికలు జరిపి గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చూపించాలనేటువంటి ఒక కుట్ర అవునా కాదా అని విగ్గులైనటువంటి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని మనవి చేస్తున్నాం. ఇన్ని జడ్పీటీసీలు ఉంటే ఈ రెండిటికే ఎన్నిక పెట్టడం ఒకటి. రెండవది 5వ తారీఖున పెద్ద దాడి చేశారు, భయపెట్టారు, చంపడానికి ప్రయత్నం చేశారు. అలా భయపెట్టి చంపడానికి ప్రయత్నం చేయడంతో పాటు ఎవరికి తెలియకోకుండా బూతులు మార్చారండి. ఇక్కడ బూతులు అక్కడ, అక్కడ బూతులు ఇక్కడ. అంటే ఒక బూత్ నుంచి మరొక బూత్కు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వెహికల్ వెళ్ళాలి. అది ఆర్టీసీ బస్సా, సొంత వెహికలా, 2 వీలరా, 3 వీలరా, ఏదైనా సరే అంటే వెహికల్స్లో వచ్చేటప్పుడు అడ్డగించేస్తారు. ఇది ప్లాన్. ఇవాళ అదే జరుగుతుంది. ఇవాళ వెహికల్స్లో వెళుతున్న వారిని అడ్డగించి దించేసి వారి దగ్గర స్లిప్పులు రాసుకుని, అంబటి రాంబాబు స్లిప్ ఉంది కదా, అది తీసుకుని వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇస్తారు. వెల్లంపల్లి శ్రీనివాస్ వాళ్ళ మనిషి, ఇతను వెళ్ళి అక్కడ ఓటేస్తాడు. అక్కడ ఎలక్షన్ కమిషన్ వారు వారేమో అభ్యంతరం పెట్టరు, జరిగిపోతూ ఉంటుంది. అంటే ఏంటి? తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఓటర్లు మాత్రమే ఓటింగ్కి వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకుని ఎన్నిక జరుగుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజాస్వామ్యం ఉంది. నేను ఒకటే మనవి చేస్తున్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, బహుశా చరిత్రలో ఇంత దారుణమైనటువంటి ఎన్నిక ఇప్పుడు జరగలేదు. ఒకసారి మీరు చేశారు, 2017లో నంద్యాల ఎన్నికల్లో కూడా ఇలాగే చేశారు. డబ్బులు పంచారు, ఎవరిని ఓటింగ్కి వెళ్ళకోకుండా చేశారు, గెలిచారు. తర్వాత ఏమైంది? తర్వాత నంద్యాల మేము గెలవలా, మళ్ళీ నంద్యాల మేము గెలిచాం కదా. ఇవాళ కూడా అదే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 100 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఏమిటానికి? పులివెందలు గెలిచాం అని చెప్పుకోవాలని, అంతే కదా. ఇలా చేసి నువ్వు గెలిస్తే మాత్రం ఏం ప్రయోగం చెప్పు? ఇంత దారుణంగా, ఇంత డెలిబరేట్గా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా మా ఏజెంట్లు లేకోకుండా, మా ఓటర్లు లేకోకుండా, పక్కన ఉన్నటువంటి గ్రామాల నుంచి, పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి ఓటర్లను తీసుకొచ్చి ఆ ఓటర్ల చేత ఓట్లు వేయించుకునేటటువంటి కార్యక్రమం చేసి ఇవాళ మీరు గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, గెలిచినా ఓడినా ఇది ఎన్నిక ఎంత దారుణంగా జరిగిందో ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. చాలా దుర్మార్గంగా కొన్ని చోట్ల అయితే లేడీస్ వెళ్ళి ధర్నా చేస్తున్నారు. అయ్యా మా ఓట్లు మమ్మల్ని వేసుకోనివ్వండి, మేము ఎప్పుడు ఇలా మా ఓట్లు మేము వేసుకునేవాళ్ళం, ఇవాళ మా ఓట్లు వేసుకునేటువంటి పరిస్థితి మీరు తీసుకురావడం లేదు అనేటువంటి పరిస్థితికి ఇవాళ దిగజారిపోయారు. కానంపల్లి అనే చోట ఓ సర్పంచ్ గారు ఉన్నారు, ఆయన మా పార్టీ ఆయన కూడా పులివెందుల సెగ్మెంట్కి సంబంధించిన ఆయనే. మరి పులివెందులకు సంబంధించినటువంటి ఆ సెగ్మెంట్లో ఆయన బయట రానివ్వమన్నారు, తుపాకీ పెట్టి బెదిరించారు. సర్పంచ్ గారు, రామాంజలి గారు మీరు ఓటింగ్కి వెళ్ళడానికి వీల్లేదు అంటే ఆయన వెళితే ఆయనతో పాటు ఆ గ్రామంలో వాళ్ళందరూ వెళ్తారు కాబట్టి ఆ గ్రామంలో వాళ్ళందరినీ నివారించడం కోసం వారిని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు నాగేశ్వర రెడ్డి గారు, ఈయన జమ్మలమడుగు, ఈయన మాత్రం పులివెందులో తిరుగుతున్నాడండి, బూత్కి తిరుగుతున్నాడు. పోలీసులు ఎలా చేశారు? ఎలక్షన్ కమిషన్ ఎలా చేశారు? జమ్మలమడుగు ఇదిగో ఈయన జమ్మలమడుగు వైస్ చైర్మన్ అంటే ఎంతవరకు నిజమో మరి దీనిలో ఎవరు చెప్పారు? వేటు ఎస్ఎంఎస్లో వచ్చింది, మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. జమ్మలమడుగు వైస్ చైర్మన్ అంట, ఇక్కడికి వచ్చి ఓటేస్తున్నాడు, లైన్లో నుంచున్నాడు. మరి ఓటు ఏనిచ్చారో ఏమీ లేదో అదే ఏనిచ్చుంటారు. ఇదంతా ఏనిచ్చారంటే ఇది వేటు న్యూస్లో వచ్చినటువంటి మీడియాలో వచ్చినటువంటి అంశం. ఇది నాకైతే దీని ద్వారా మాత్రమే తెలిసింది, ఎంతవరకు నిజమో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సతీష్ రెడ్డి గారిని అయితే హోమ్ అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్టు. ఈ విధంగా దారుణమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ పులివెందుల ఒంటిమిట్ట ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఈ విషయాన్ని మేము దృష్టిలోకి తీసుకురావడం